ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు ట్రూజోన్ సోలార్ బై సన్టెక్. ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్. మీ పవర్ బిల్ ని జీరో చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ట్రూజోన్ సోలార్ పవర్ ని ఇన్స్టాల్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ CEO నందకిషోర్ గారు. వారితో మాట్లాడదాం. నందకిషోర్ గారు నమస్తే అండి. నందకిషోర్ గారు, నేను ఒక మాట విన్నానండి, ఎంతో విశేషమైన క్షేత్రాలు ఉన్నాయి, అక్కడ స్వామివారు స్వయంగా వచ్చి భక్తులతో మాట్లాడతారు, కొన్ని సేవలు చేయించుకుంటారు, అలాగే వారికి ఉన్నటువంటి సమస్యలు తీరుస్తారని విన్నాను. ఆ క్షేత్రాలు ఏమిటి, ఎక్కడెక్కడ అనేది వివరించండి. ఒకటి మన తిరుమల అయితే, రెండో పవర్ఫుల్ ఈ సర్పశక్తి కేంద్రాల్లో రెండవది అతి ముఖ్యమైనది కుకీ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం మంగళూరులో ఉందండి. ఈ కుకీ సుబ్రహ్మణ్యంలో క్షేత్రం సర్పశక్తి కేంద్రంగా అది ఒక్కటే ఉంది మన ఇండియాలో. అందుకే మీరు కానీ ఏ సర్పదోషాలకు సంబంధించి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అక్కడ నివారణ జరుగుతుంది. ఎలా నివారణ జరుగుతుంది? సర్పం అంటే మన నాడీలాగా ఉంటుంది, స్పైన్. అవునండి. సో దీనికి సంబంధించిన ఎలాంటి రుగ్మతలు ఉన్నా అక్కడ క్లియర్ అవుతున్నాయి. సో ఎలా అంటే 2 నదులు అక్కడ కలుస్తున్నాయండి. ఆ నదుల్లో ఉండే జియో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది నాగశక్తి కేంద్రంగా తయారైంది. ఆ ప్లేస్ ఏదైతే ఉందో అది నాగశక్తి కేంద్రంగా తయారైంది. దీనికి సంబంధించి నాడీ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి దోషాలు ఉన్నా అది పరిహారం చేయగలుగుతుంది. అందుకే అక్కడ ప్రవహించే కుమారధార నదిలో మీకు ఏదన్నా క్రానికల్ స్కిన్ డిసీజెస్ ఉంటే మనం ఒక 15-20 మినిట్స్ అక్కడ సోక్ అయినట్టు, అంటే మనం మునిగినట్టు మునగగలిగితే మన బాడీ మొత్తం అక్కడ కానీ టచ్ చేయగలిగితే సో ఆటోమేటిక్గా స్కిన్ డిసీజెస్ ఎగిరిపోతుంది. సోరియాసిస్ లాంటి భయంకరమైన వ్యాధులు కూడా హీల్ అయినా ఉన్నాయి. ఆటో ఇమ్యూనిటీ డిసార్డర్ వల్ల కలిగే స్కిన్ డిసీజెస్ ఏదైతే చైల్డ్లో, ఉమెన్లో, పెద్దవాళ్ళల్లో ఉంటుందో అది కూడా అక్కడ కేవలం అక్కడ స్నానం ఆచరించడం వల్ల, అక్కడ కొద్దిసేపు ఆ నీళ్ళల్లో మనం ఉండడం వల్ల కూడా క్లియర్ అవుతుంది. మీకు దీంట్లో ఇంకొక స్టోరీ కూడా ఉంది. ఆ స్నానం చేసిన తర్వాత ఇంతవరకు ఎవరు డేర్ చేయలేదండి. అక్కడి నుంచి ఒక రాయిని కూడా మనం బయటికి తీసుకురాలేము. నదిలో ప్రవహించేలో ఉండే ఒక రాయిని తీసుకొని వస్తే కూడా భక్తుల ఎక్స్పీరియన్సెస్ ప్రకారం వెహికల్ యాక్సిడెంట్స్ కావడం, వెహికల్ డ్యామేజ్ అవ్వడం, వెహికల్ రిపేర్ అవ్వడం ఆ క్షేత్రం నుంచి బయటికి రానిది. ఇది ఒక నానుడి. అక్కడి నుంచి ఏమి తీయటానికి లేదు. ఒక రాయిని కూడా తీసుకురాలేము. అలాంటి అతి పవర్ఫుల్ శక్తి కేంద్రం అండి అది. కుకీలో మీరు చూసినట్టయితే సర్పాలు విపరీతంగా ఉంటాయి అక్కడ. సో అక్కడ స్నేక్ బైట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కానీ ఆ సర్పానికి సంబంధించిన దోషాలన్నీ నివారణ. రెండోది అతి ముఖ్యమైనది, ఆ టెంపుల్లో ఇప్పటికీ ఒక పూజ ఉందండి. ఆ దేవాలయంలో, కుకీ దేవాలయంలో జనరల్గా ఏమంటుంటారంటే ఈ 2 రోజుల పూజ అని చేస్తారు. ఆ 2 రోజుల పూజ ఏంటంటే సర్ప సంస్కార నాగ ప్రతిష్ఠ అని చేస్తారు. అంటే మనకున్న దోషాలని వాళ్ళు ఒక నాగుపాముగా చేసి దానికి రిచువల్స్ అన్నీ చేసి, కర్మకాండలన్నీ చేసి దాని ఒక విగ్రహ ప్రతిష్టలాగా నాగ ప్రతిష్ఠ చేస్తారు. అంటే మన వంశానికో మనకు సంబంధించింది దానికి పూజలు ఆవాహించి దాంట్లో నుంచే పరిహారం అనేది జరుగుతుంది. దీంట్లో ప్రతిరోజు ఆ దేవాలయంలో మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన అని ఒక సేవ జరుగుతుంది. ప్రార్థనా చీటీ అంటారు. దీని టికెట్ కూడా ఒక 100 రూపీస్ ఏమో కలెక్ట్ చేస్తారు. ఈ ప్రార్థనా టికెట్ ఏంటి అంటే, ఈ ప్రార్థనా చీటీ తీసుకొని మీరు లైన్లో రావాలి. ప్రతి ఒక్క భక్తుడు, ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ కదండి, ప్రతి ఒక్కరు రావాలి. వచ్చిన తర్వాత మీ సమస్య ఏదున్నా, మీ విష్ ఏదున్నా అక్కడ వచ్చి చెప్పాలి. అక్కడ పెట్టుకొని మీరు రెడీగా ఉండాలి. 12 కాగానే ఎవరైతే ప్రధాన అర్చకుడు ఉంటాడో అతను ఒంట్లోకి స్వామి వస్తాడు. అతను కరెక్ట్గా గడప మీద నిలబడుకొని ఉంటాడు. ఆ ప్రధాన అర్చకుడు ఆ గడప మీద నిలబడుకొని మీ సమస్య ఏదైతే ఉందో డైరెక్ట్గా సుబ్రహ్మణ్య స్వామి వింటాడు. ఆయనే విని ఆయనే మీకు ఒక పరిష్కారం చెప్పి, ఆ పరిష్కారం కానీ ఆ విష్ కానీ మీకు ఎప్పుడైతే తీరుతుందో ఆ రోజు వచ్చి అదే టెంపుల్లో మీరు ఆ సేవ చేసుకోండి అని చెప్పి ఒక టిక్ మార్క్ ఇస్తారు. ఆ చీటీలో సేవలు ఉంటాయి, టెంపుల్లో జరిగే సేవలు. మీకు పలాని ప్రాబ్లంతో మీరు పోతే ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే అది సంవత్సరంకో 2 సంవత్సరాలకో ఎప్పుడైనా 2 రోజుల్లోనూ అవ్వంగానే మీరు వెంటనే అక్కడికి వచ్చి ఆ టెంపుల్లో మీరు ఆ సేవ చేసుకోవాలి. ఇది ప్రత్యక్షంగా ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి, రాత్రి మళ్ళీ అదే సేవ 7 గంటలకి జరుగుతుందండి.
ఈ శక్తి కేంద్రాలు ఎలా అంటే స్వామి డైరెక్ట్గా మనతో ఇంటరాక్ట్ అవుతారు. ఎంతటి అదృష్టం. అప్పుడు మౌత్ పీసు ప్రీస్ట్ అవుతాడు. ఆ ప్రీస్ట్ కూడా ఆ లోపలికి వెళ్ళి పౌరోహిత్యం చేయడానికి, అభిషేకం చేయడానికి వీటికి ఒక వారం రోజులు ముందు అతను ప్రాక్టీస్ చేయాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ప్రాక్టీస్ చేసి ఆ మంత్రం జపించి ఆ కెపాసిటీ పెంచుకున్న తర్వాతే శక్తి కేంద్రాల్లో లోపలికి వెళ్ళి పూజ చేస్తారు. ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ 1 వీక్ ప్రాక్టీస్ చేసిన తర్వాతే ఆ లోపలికి వెళ్ళగలరు, ఆ గర్భాలయం లోపలికి వెళ్ళగలరు. అంత పవర్ఫుల్ శక్తి కేంద్రాలు. ఈ పవర్ఫుల్ శక్తి కేంద్రాల్లో మీరు ఏది చూసుకున్నా దేవుడితో కమ్యూనికేషను, దేవుడు డైరెక్ట్గా మనతోనే ఇంటరాక్ట్ అవుతాడు. ఈ రీసెర్చ్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించిందండి? మాకు ఫస్ట్‌లో ఆ కుకీ క్షేత్రంకి వెళ్ళినప్పటి నుంచి మాకు అసలు మొత్తం షాకింగ్సే అండి. అవునా? మేము వెళ్ళంగానే మేము ఎందుకెళ్ళాం? ఎవరికో సంతానం కలగలేదు. అక్కడికెళ్తే సంతానం జరుగుతుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది. మిరాక్యులస్‌లీ అవుతుంది. అసలు ఇది కాదు, ఇది కాదు అనుకున్న వాళ్ళకి అక్కడ పోయి అవుతుంది. సంతానం కాదు, అసలు డాక్టర్స్ సర్టిఫై చేసేసారు, ఇంకా కాదు అనుకున్న వాళ్ళకి ఆటోమేటిక్‌గా సంతానం కలుగుతుంది. ఏదో ఉంటుంది. ఏముంది ఆడ తీరా చూస్తే వాళ్ళ పుట్టుమన్ను అనేది ఒకటి ఇస్తారండి. ఎందుకంటే ఇక్కడ గర్భాలయంలో పుట్టు ఉంటుంది. లింగ రూపంలో ఉన్నా కూడా పుట్టు ఉంది. ఆ పుట్టమన్ను సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఆ పర్వదినాన పుట్టమన్ను తీస్తారు. తీసి మామూలు దీంట్లో కలిపి అందరికీ ప్రసాదంగా ఇస్తారు. అది ఆ పూజ చేయించుకొని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు 11 రోజులు ఆ రోజు ప్రసాదం కొంచెం నోట్లో వేసుకొని స్నానం చేసేటప్పుడు బకెట్లో వేసుకొని స్నానం చేసి కొంచెం నోట్లో తీసుకుంటే అదే ఒక ఔషధం లాగా పనిచేస్తుంది. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళు ఇచ్చేది విభూది కాదు, వాళ్ళు ఇచ్చేది కుంకుమ కాదు, ఒక పుట్టమన్ను ఇస్తున్నారు. ఆ పుట్టమన్నుతో ఇది ఎలా జరుగుతుంది? అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మా ఊహకు అందని షాకింగ్ అండి కుకీ క్షేత్రం మాత్రం. నిజంగా మేము వెళ్ళిన మా పర్స్పెక్టివ్ వేరు, మా పర్సెప్షన్ వేరు. అక్కడ ఒక్కరోజని పోయి 10 రోజులు అక్కడ కూర్చున్న తర్వాత మేము తిరిగి వచ్చిన తర్వాత మా టీం అందరం ఒక చేతులెత్తి దండం పెట్టి వచ్చేసామండి. సో మా అనాలిసిస్ అన్నీ ఏదైనా టెంపుల్కి వెళ్తే ఇదే విధంగా ఉంటాయి. సో ఒక సైంటిఫిక్ అనాలిసిస్ ఏం జరుగుతుంది ఇక్కడ ఏముంది సైన్స్, ఈ హై జియో మ్యాగ్నెటిక్ వాల్యూ ఓకే, దీనివల్ల ఇక్కడ ఉండే క్షేత్రం అంతా పవర్ఫుల్. ఇక్కడికి రావడం వల్ల 3 చక్రాలు యాక్టివేట్ అవుతున్నాయి. ఈ 3 చక్రాలు యాక్టివేట్ అవ్వడం వల్ల ఏదైతే మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం ఉందో ఆటోమేటిక్గా మణిపుర చక్రం కూడా యాక్టివేట్ అవుతుంది. ఈ మణిపుర చక్రం యాక్టివేట్ స్వాదిష్టానం కావడానికి ఉన్న కనెక్టివిటీ ఏంది ఈ క్షేత్రంలో ఉన్నది? మేము ఈ విధంగా రీసెర్చ్ చేస్తూ ఉంటే అస్సలు మాకు ఏమీ అర్థం కాని పరిస్థితి. మేము అక్కడ వచ్చిన వాళ్ళంటే సుమారుగా అన్నదానానికి ఒక దాదాపుగా మధ్యాహ్నం ఈ రోజుకి ఒక టెంపుల్ అక్కడ కర్ణాటకలో హైయెస్ట్, మన తిరుమల లాగా రెండో టెంపుల్ కర్ణాటకలో హైయెస్ట్ ఏంటంటే కుకీ క్షేత్రం. సో సుమారుగా మీకు 30,000 నుంచి 40,000 మంది ప్రతిరోజు దర్శిస్తారు. అక్కడ ఒక 10,000 మంది క్యూ ఉంటే ఒక 2,000 మంది టెస్టిమోనియల్స్ తీసుకున్నాం. బాబు సార్ మేము వచ్చాం, మాకు అయిపోయింది, మా పెళ్లి కాలేదు, మా వాడికి పెళ్ళి అయిపోయింది, సంతానం ఎవడు ఏది డిసీజ్ చెప్పినా కూడా దాంట్లో ఇంకొక, ఎందుకంటే జనరల్గా సుబ్రహ్మణ్య స్వామిని అందరూ డిసీజ్ హీల్ చేసే హీలర్గా చూస్తారండి. సో అతని దగ్గరికి వచ్చేసరికి హీల్ అయిన వాళ్ళు, ఈ హీల్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదనుకోండి, జనరల్గా అక్కడ ఆ క్షేత్ర పరిహారం ఏంటంటే మీకు ఏదైనా ఇల్నెస్ క్రానికల్ ఇది ఎక్కువ ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి పాయసానికి కావాల్సిన ముడి పదార్థాలు, బియ్యము ఇవన్నీ ఏవైతే ఉంటాయో ముడి పదార్థాలతో మీరు తులాభారంగా చేయగలిగితే మీ బాడీలో ఉన్న ఇల్నెస్ని దేవుడికి అప్పగిచ్చి వచ్చేస్తున్నట్టు. రెండోది కూడా ఇక్కడ పొద్దున్నే ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉంటారో, ఇంతకుముందు ఒక సేవ ఉండేదండి, ఆ సేవ ఏదో కోర్టు ఆక్షేపణ వల్ల తీసేశారు. ఆ సేవ ఏంటంటే మనం భోంచేసిన ఇస్త్రాకులు ఏవైతే ఉంటాయో ఆ ఇస్త్రాకుల మీద మనం ఉర్లు సేవ అంటారు, అంటే ఏంటంటే ప్రదక్షిణలు చేయాలి. సో ఇలా తిరుగుతూ చేయాలన్నమాట. ఆ ఆకుల మీద, అరిటాకుల మీద భోంచేసి మిగిలిపోయిన అరిటాకుల మీద వీళ్ళు ఈ విధంగా అంగప్రదక్షిణ చేయాలి. సో అది కొంతమంది ఏదో వద్దనేసి దాన్ని ఆపారు. కానీ ఆ క్షేత్రం అండి నది దగ్గర నుంచి ఆ టెంపుల్కి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈ 2 కిలోమీటర్స్ పర్టికులర్గా అతను పండగల దినాలు ఉంటాయి.
ఇది సుబ్రహ్మణ్య స్వామికి ఫెస్టివల్స్ అని చేస్తారు. ఆ మాసంలో ఆ ఫెస్టివల్ టైంలో మీరు నమ్మరు, కొన్ని వేల మంది నదిలో స్నానం చేసి నది దగ్గర నుంచి మెయిన్ గుడి దాకా ఉర్లు సేవ అంగప్రదక్షిణ చేస్తూ వస్తారు రోడ్డుపై. 2.5 కిలోమీటర్ అండి. వర్షం, మీకు ఎప్పుడు అక్కడ వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు ప్రదేశం వచ్చి కుకీ అన్నమాట. ఈ వర్షంలో కూడా రోల్ అవుతానే ఉంటారు. కొన్ని వేల మంది. ఏంది అంటే, అయ్యా నాకు చాలా పెద్ద డిసీజ్ ఉన్నింది, ఇక్కడికి వచ్చి మొక్కుకోవడం వల్ల నాకు డిసీజ్ హీల్ అయింది, హీల్ అయినందుకు నేను మొక్కున్నాను, అందుకని నేను అక్కడి నుంచి ఇక్కడ దాకా నేను 2 కిలోమీటర్లు ఉర్లు సేవ చేస్తాను అని మొక్కున్నాను. ఈ విధంగా ఉన్న వాళ్ళు కూడా పొద్దున్న 5 గంటలకు లేచి గుడి లోపల ఉన్న నదిలో స్నానం చేసి ఆ తడి బట్టలతో ఒక్క ప్రదక్షిణ చేస్తే చాలండి. ఈ ఒక్క ప్రదక్షిణ ఎలాంటి క్రానికల్ డిసీజ్, ఒకవేళ క్రానికల్ డిసీజెస్ ఉండి ఆ తర్వాత వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ తరఫున వాళ్ళ షర్టు ఏదో ఒక వాళ్ళకి సంబంధించిన వస్త్రం మన పైన వేసుకొని కూడా ఒక ప్రదక్షిణ ఎవరైతే చేస్తారో వాళ్ళకి రిలీఫ్లు వచ్చాయి 99%. ఇన్ని మిరాకిల్స్. సో కుకీ మాలో ఉన్న క్యూరియాసిటీని ఇంకా పెంచింది. సో ఇంత మహిమాన్విత క్షేత్రం. మళ్ళీ అక్కడ అన్నీ చూస్తే మీకు నార్మల్గా ఉంటాయి. మీరు అక్కడ నిద్ర చేస్తే కూడా అండి, అంటే ఎన్ని రోజులు నిద్ర చేయాలి అనేది కూడా ఉంటుందండి. మీకు జనరల్గా ఈ పూజకు వచ్చిన వాళ్ళు మీరు ఏదన్నా మీకు ఒకటి ఏంటంటే ఇలాంటి పరిహారిక క్షేత్రాలు జనరల్గా 2 పర్యాటక క్షేత్రాలు, పరిహారిక క్షేత్రాలు. పరిహారిక క్షేత్రాల్లో మీరు 3 రోజులు కానీ నిద్ర చేయగలిగితే ఎలాంటి శాశ్వతమైన ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్స్ ఉంటాయి. జనరల్గా ఆ ఎనర్జీ మనల్ని నిద్ర చేయనీదు, అనే రోజులో ఉండనివ్వదు. కానీ కుకీ లాంటి ప్లేసెస్లో అతను పర్మిషన్ ఇస్తాడు, మనకు ఉండడానికి కూడా అవకాశం ఇస్తాడు. సో మనకు ఆ క్షేత్రంలో ఉన్నంతసేపు, ఆ క్షేత్రంలో మీరు తిరుగుతున్నంతసేపు ఆ ఎనర్జీ అనేది మన బాడీలోకి వచ్చి ఆటో హీలింగ్ జరుగుతూనే ఉంటుంది.